ఈరోజు మనం ఒక చిన్న సినిమా సీన్ గురించి మాట్లాడలేదు. ఒక హీరో గురించి, ఒక తర అభిమానుల మనసులో ఉన్న బాధ గురించి మాట్లాడుతున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక చరిత్ర. ఆయన కేవలం ఒక హీరో కాదు, కొత్త ప్రయోగాలు చేసిన విప్లవాత్మక మహానటుడు. కొత్త టెక్నాలజీ తీసుకువచ్చిన వ్యక్తి. స్పై సినిమాలు, కౌబాయ్ స్టైల్, పెద్ద స్కేల్ సినిమాలు, ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు చూపించిన హీరో. అందుకే కృష్ణ గారిని అభిమానులు సూపర్ స్టార్ అని పిలిచింది. కేవలం పోస్టర్ల మీద పేరు చూసి కాదు, థియేటర్లో వచ్చిన క్రేజ్ చూసి, ఆయన సినిమా వస్తే ఉండే హడావిడి చూసి, ఆయన మీద ఉన్న ప్రేమ చూసి. కానీ 1990లో మొదట్లో ఇండస్ట్రీలో ఒక భావన మొదలైంది. కృష్ణ గారి సినిమాలు కొన్ని వరుసగా ఆడలేదు. దాంతో కొంతమంది ఇప్పుడు కొత్త హీరోల కాలం వచ్చింది, కృష్ణ గారికి క్యారెక్టర్ రోల్స్ వేయాలి అని అనుకున్నారు. ఇది సాధారణంగా ఎవరికైనా చెల్లుద్ది, కానీ కృష్ణ గారికి కాదు. ఆయనకున్న ఇమేజే అగ్నిపర్వతం. కృష్ణరాజు గారు చేయొచ్చు, శోభన్ బాబు గారు చేయొచ్చు, నాగేశ్వరరావు చేయొచ్చు, కానీ కృష్ణ గారికి చెల్లే విషయం కాదు ఇది. అలాంటి టైంలోనే వారసుడు సినిమా వచ్చింది. వారసుడు సినిమాలో కృష్ణ గారు చేసిన పాత్ర కథా ప్రకారం ముఖ్యమైనది, కానీ ఫూలోర్ కాంటీలో అమరీష్ పురికి ఇది చాలా పెద్ద క్యారెక్టర్ అది. కానీ తెలుగుకి వచ్చేసరికి ఈవీవి సత్యనారాయణ అండ్ మురళీమోహన్, నాగార్జున వీళ్ళందరూ కూర్చొని ఒక రకమైన అమాయకత్వం వల్ల, లేకపోతే పొగరమూతల వల్ల కృష్ణ గారి పాత్రని తగ్గించి, కృష్ణ గారికి పాట లేదు, ఫైట్ లేదు, నాగార్జున చేతితో కృష్ణ గారి కాలర పట్టించి ఆయన కృష్ణ గారి వాడు వీడు అనిపించి, ఎవరైనా తండ్రిని బుద్ధి జ్ఞానం ఉన్నాడు వాడు వీడు అంటాడా, అలాంటివన్నీ నాగార్జునతో అనిపించి అలవాటు చేశారు. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, అప్పటికి 1990కి 4 సంవత్సరాల ముందర 86లో సింహాసనం సుమారుగా 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓడు చూశాడు ఆ సినిమా. ఆంధ్రప్రదేశ్లో గల్లీలో కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు. అదే 4 సంవత్సరాల క్రితం నాగార్జున సినిమా విక్రమ్ మొదటి సినిమా రిలీజ్ అవుతే, నాగేశ్వరరావు గారి అబ్బాయి అయినా సరే నాగార్జునకి పూర్ రిసెప్షన్ ఉంది. నాగార్జునతో కంపేర్ చేస్తే మన రమేష్ బాబుకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి సామ్రాట్కి. అలాంటిది నాగార్జున శివ హిట్, ఆఖరి పరోటా హిట్ చూసుకొని కృష్ణ గారి కాలర పట్టుకుని ఎంత మునగాడు అనుకుని ఈవీవి సత్యనారాయణ పొరపాటు పడి ఆ కృష్ణ గారి మంచితనం మీద ఆ స్క్రిప్ట్ రాసుకొని అలా చేసిన పనికి కృష్ణ గారి అభిమానులు మామూలు సమాధానం చెప్పాల. థియేటర్లో బాక్సులు ఎత్తు వెళ్ళిపోయి బందరకాలంలో పడేస్తే మళ్ళీ ఆ ప్రింట్ మళ్ళీ దొరకలేదు. మురళీమోహన్ ఇంటికి వెళ్ళి, జాగ్రత్త సీన్లు మార్చకపోతే నీళ్ళు తగలబెట్టేస్తామంటే వాళ్ళు చచ్చినట్టు ఆ కృష్ణ గారిని వాడు వీడు అనడం డైలాగ్స్ కట్ చేసి కృష్ణ గారికి ఒక ఫైట్ అయితే పెట్టారు. ఆ తర్వాత రాముడు వచ్చాడు సినిమాలో మళ్ళీ కృష్ణ గారిని బుక్ చేసుకుని ఈసారి పాట ఫైట్ అన్నీ పెట్టారు. సో నాగార్జున తన యొక్క మర్యాద చూసుకున్నాడు. కానీ అసలు కృష్ణ గారికి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 1986, 87 ఆ తర్వాత వచ్చిన ఇంటర్మీడియట్ బుడ్డాగాళ్ళు కృష్ణ గారి పని అయిపోయిందని అనుకోని ఆ బుడ్డాగాళ్ళు ఏదో కొత్త స్టైల్ కావాలని శివ అండ్ ఇంకో సినిమా అదేంటిది గీతాంజలి సినిమా చూసి మా హీరో అంటే నాగార్జుననే అనే టైంలో లేనిపోని గొప్పలు పోయి కృష్ణ గారిని తక్కువ చేసిన పాపం ఆ ఇంటర్మీడియట్ బుడ్డాగాళ్ళు. ఆ తర్వాత అందులో ఒక్కడు కూడా ఇవాళ నేను కృష్ణ ఫ్యాన్ అని చెప్పుకోడు, నాగార్జున ఫ్యాన్ అని ఒక్కడు చెప్పుకోడు. ఇవాళ ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఆర్ చిరంజీవి ఫ్యాన్స్, అంతేగాని నాగార్జున ఫ్యాన్ అని ఎవడో ఇక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు. అలా లెజెండ్స్ వాళ్ళు. ఎనీ కేస్ కృష్ణ గారు సంవత్సరానికి 8 సినిమాలు 9 సినిమాలు చేయటం వల్ల ఆ స్పీడ్లో ఆయనకున్న సత్తాలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. కానీ అదే స్పీడ్లో కనుక వీళ్ళు సినిమాలు చేసి ఉంటే నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళకు టైం కావాలి, వాళ్ళు స్పేస్ తీసుకుంటే కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి.